సభకు నమస్కారం. ఆ అంత హాయిగా సాగిపోతుంది అన్న వరల్డ్ కప్ లో ఒక పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏందో ఏమో అహ్మదాబాద్ గ్రౌండ్ ని డెలీట్ చేసేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఓన్లీ నాకేను మన ఎస్ఆర్హెచ్ పర్ఫామ్ చేయదు. 2023 వరల్డ్ కప్ మొన్న మ్యాచ్ కూడా ఇట్ వాస్ వెరీ, అంటే ఇట్ వాజ్ నాట్, అంటే మంచి మ్యాచ్ కూడా కాదు అది. ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ మ్యాచ్. ఏదో అయిపోయింది అన్నట్టే ఉండే. మన వెరీ గుడ్ బౌలర్స్ వరుణ్ రన్స్ కి వెళ్ళిండు. చాలా ఎంటీ ఉండే. ఎనీవేస్ మనం ఆ స్టేడియం ని డెలీట్ చేయలేము, అండ్ వి కెనాట్ అవాయిడ్ దట్ స్టేడియం ఆల్సో. అది మనకి 1 lakh కాబట్టి ప్రతి దాంట్లోనే రుద్దుతారు. అండ్ ఎస్, లెట్స్ అడ్రస్ ద మెయిన్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఫార్మ్ ఇస్ అ మేజర్ థింగ్. సో వాట్ వెంట్ రాంగ్ ఇన్ ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్? ఒక్క వర్డ్ లో కావాలి నాకు, రాజేష్. టెక్నికల్ ఫాల్ట్. ఓకే. అంటే లైక్ ప్లేయర్ సెలెక్షన్ గురించి బౌలర్ రొటేషన్ వరకు దేర్ వేర్ సమ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సుందర్ వచ్చినప్పుడు ద రీజన్ వాస్ దే హ్యాడ్ టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండర్స్ 2 players, క్వింటన్ డేకాక్, రైన్ డిక్విల్టన్. కానీ వాళ్ళు అన్ఫార్చునేట్లీ 2 overs అవుట్ అయ్యారు. అంటే 2 overs అవుట్ అయిపోయారు అనుకోండి. అండ్ ఇన్ దట్ కేస్ ద బౌలింగ్ షుడ్ బి ఓపెన్ విత్ బుమ్రా అండ్ సుందర్ or Arshdeep with Sundar, because the reason you took Sundar was to tackle that left-handers. Okay, na? So వాళ్ళు అవుట్ అయిపోయినాక నీకు అసలు ఏం లేదు tackle అవసరమే లేదు. చేయడానికి. అంటే ఎస్, దెన్ Yeah, ఇట్స్ a tactical blunder. అండ్ అక్షర్ పటేల్ ఎక్స్క్లూషన్ వాస్ లైక్, ఉండాల్సింది. అది చెప్పలేం. ఈజ్ వన్ ఆఫ్ ఎస్, ద, ఐ మీన్, లైఫ్ సేవర్. ఇండియాకి లైఫ్ సేవర్ అంటే అతనే. 2024 కరెక్ట్ వరల్డ్ కప్ ఫైనల్ చూసిన వాడికి అందరికీ తెలుస్తుంది వాడు ఎట్లాంటి కరెక్ట్ ప్లేయర్. కరెక్ట్. సో దట్స్ ఐ ద గెట్ ఇట్. పాయింట్. యా. నెక్స్ట్ రిజుల్, జస్ట్ 1-2 words లో చెప్పు వాట్ వెంట్ రాంగ్. I think it was just some destiny, or the toss went wrong. See, Sundar's టాస్. inclusion on paper seemed fine. I kind of believe if we had batted first, we would have won it. It is just one-off thing. ఓకే. I don't see much of it. రోహిత్. Yeah, batting, no one stood up. Everyone failed. Only Shivam Dube tried to hit here and there. That's where we failed in the match. No one tried to show up. Yes, Nitin. మిడిల్ ఓవర్స్ లో కంట్రోల్ కోల్పోయారు. ఇంకా అక్షర్ పటేల్ ని డ్రాప్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. అక్కడే 50% ఓడిపోయాం. ఓకే. అభినవ్, సుశాంత్ అన్న చెప్పని ఫస్ట్ అని అన్నాడు. లిప్ సింక్ తో అర్థమైపోయింది అట్లా ఉంటది. సుశాంత్. I think having more lefties in our batting core had went wrong. అంటే మోర్ ప్రెడిక్టబుల్ అయిపోయారు నాకు తెలిసి. ఓకే. ఏమో నాకు అగ్రీ చేయలేను అంటే కానీ నాకు ఆ బ్యాలెన్స్ ఎక్కడ కనబడలేదు. మేజర్ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ అనేది పోయింది, ప్లస్ ఓన్లీ లెఫ్టీస్ అన్నది కూడా నాకు ఎందుకో బ్యాలెన్స్డ్ గా అనిపించలేదు టీం. ఓకే. అభినవ్. ఈ టీమ్ తో మనం కొట్టాము కానీ కాదనట్లేదు, కానీ మెయిన్ మ్యాచెస్ లో కొంచెం బ్యాలెన్స్డ్ టీమ్ ని దింపుని ఉంటే బెటర్. ఓకే. అభినవ్ వినిపిస్తలే. ప్యాట్ కమిన్స్ ఫ్యాన్ అనుకుంటా, అన్ని సైలెన్స్. హలో, వినబడుతుందా? ఎస్. ఓకే. నా సింపుల్ పాయింట్ ఒకటే. ఐఎమ్ సమ్వేర్, అంటే ఇన్ ఎడిషన్ టు వాట్ రిజుల్ సెడ్, వాట్ రాజేష్ అయితే అందరు చెప్పిన దానికి ఒక ఎడిషనల్ పాయింట్ ఏంటి అని అంటే, దిస్ టీమ్ ఈస్ డిపెండెంట్ ఆన్ 2 people. One is అభిషేక్ శర్మ, 2 is హార్దిక్ పాండ్యా. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వర్కౌట్ అవుతున్నారు అని అంటే మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక ధైర్యం, ఒక నమ్మకం ఉండేది. వీళ్ళిద్దరు వర్కౌట్ అవ్వకపోవడం వల్ల పీపుల్ ఆర్ జస్ట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ది రూల్స్. ఇఫ్ యూ రిమెంబర్ తిలక్ వర్మ, ఇట్ ఈస్ నాట్ తిలక్ వర్మస్ ఐడెంటిటీ ఆఫ్ గోయింగ్ ఫర్ దట్ షాట్ అగేన్స్ట్ యాన్సన్ ఫర్ దట్ షాట్. అంటే ఆ టైంలో అంత ఇమీడియట్ గా షాట్కి వెళ్ళే క్యారెక్టర్ తిలక్ వర్మ కాదు. బట్ ఒక్క సెకండ్ ఈశాన్ కిషన్ అవుట్ అయిన వెంటనే తిలక్ వర్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో
Yeah. somewhere our young talents, like we had a plan and that was disturbed. Yes, I agree with Rijul's point that Sundar's inclusion, the profile that Sundar was bringing into the team was very viable. అంటే కరెక్ట్ థాట్ నుంచి చేశారు కానీ it was the problem that it was Sundar. The profile might be right, but Sundar was not right. Sundar in Ahmedabad is not effective. Sundar as a bowler has depleted his way. Like his spin, his line and length, there is no discipline that he's maintaining. So if I want somebody in that profile, we do not have other options. But for bringing somebody in that profile, why are you dropping your vice captain? నీ వైస్ Correct. కెప్టెన్ డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. You could have got somebody like Kuldeep Yadav who could give you the same profile and also give you more than what Sundar can give also. అంటే బ్యాటింగ్ అని కూడా కాదు, బ్యాటింగ్ ఫీల్డింగ్ ఎస్ సుందర్, బట్ బౌలింగ్ లో అడిషనల్ ప్రెషర్. ఎందుకంటే ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచెస్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. ఏ మ్యాచ్ గెలిచినా కూడా మనం మిడిల్ ఓవర్స్ లోనే గెలిచాం. ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం కూడా మిడిల్ ఓవర్సే. ఎస్ 100%. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే సౌత్ ఆఫ్రికా గెలవడానికి కూడా మిడిల్ ఓవర్సే కారణం. ఆఫ్టర్ దట్ క్విక్ వికెట్స్ ఏబి డివిలియర్స్ అండ్ మన డేవిడ్ మిల్లర్ చాలా బాగా ఆడిర్రు. అండ్ మిడిల్ ఓవర్స్ లో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసారు. అది విన్ చేసింది మ్యాచ్ అంతే. మనము మన అండ్ మిడిల్ ఎస్ ఓవర్స్ లో కూడా డెవలప్ చేసుకోలేదు. వి యాక్చువల్లీ ఇండియా వన్ వైల్ బ్యాటింగ్ ఆల్సో ఇన్ ద మిడిల్ ఓవర్స్, నాట్ ఇన్ ది ఓపెనింగ్. అంటే ఎస్, పీపుల్ మే డిబేట్ దట్ ఇట్ వాస్ ఆల్వేస్ అభిషేక్ శర్మాస్ ఫైర్ పవర్ దట్ మేడ్ us win it through a power play. కానీ దిస్ వరల్డ్ కప్ we won it in middle overs. Every matches we ఎస్ have been winning in middle overs. This match we specifically lost it in the middle overs. ఎస్ I think we అది were pretty much prepared, but we lost it అక్కడ. Yeah. యా నితిన్ బ్రో ప్లీజ్ చెప్పండి. బ్రో, యాక్చువల్ గా నిన్న మ్యాచ్ ఓడిపోవడానికి నేను ఒక 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి మనం ఈ టోర్నమెంట్ ఫస్ట్ టైం చేజింగ్ చేస్తున్నాం. నెదర్లాండ్స్ లోనే ఆల్రెడీ ఆ గ్రౌండ్ లో చేజింగ్ ఒకసారి ట్రై చేయాల్సింది. ప్లస్ ఈ టోర్నమెంట్ కంటే ముందు టీమ్ ఈస్ డిపెండింగ్ ఆన్ అభిషేక్ శర్మ స్టార్ట్స్. చాలా ఎఫెక్ట్ అవుతుంది ఆ స్టార్ట్స్ రాకపోవడం వల్ల. పవర్ ప్లే లోనూ 70-80 రన్స్ కొట్టేవాడు అభిషేక్ శర్మ. స్కై తిలకర మిడిల్ లో చూసుకుని ఆడేటోళ్ళు. మొత్తం చాలా ఎఫెక్ట్ అయింది టోర్నమెంట్ లో స్టార్ట్స్ రాకపోవడం వల్ల. ఎగ్జాక్ట్లీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫర్ ఆల్ ద ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే వరి అవుతున్నారో ఇండియన్ పాసిబిలిటీ ఆఫ్ క్వాలిఫికేషన్, మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఇండియా ఇస్ నాట్ అవుట్ ఆఫ్ సెమీఫైనల్. ఇంకా ఛాన్స్ ఉంది. ఇంకా ఛాన్స్ మామూలుగా లేదు, స్ట్రాంగ్ గా ఉంది. లైక్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ వెస్టిండీస్ మీద గట్టిగా గెలవాలి, జింబాబ్వే మీద గట్టిగా గెలవాలి. అవి రెండు ఆ అంతే. పాసిబిలిటీ సింపుల్ చెప్తున్నాను. సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ థర్స్డే రోజు మనకన్నా ముందు ద సేమ్ డే వీ హ్యావ్ 2 matches ఇన్ ద సేమ్ గ్రూప్. ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్, ఇండియా వర్సెస్ జింబాబ్వే అండ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్ట్ ఇండీస్. సౌత్ ఆఫ్రికా వెస్ట్ ఇండీస్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచింది అనుకో, ద లాస్ట్ మ్యాచ్ విచ్ ఇస్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ ఇస్ టెక్నికలీ అ నాక్అవుట్. నౌ ఎగ్జాక్ట్లీ. ఒకవేళ కనుక వెస్ట్ ఇండీస్ గెలిస్తే అప్పుడు సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ వెస్ట్ ఇండీస్ should fight because probably all of them will come down at 4 points. That is when run rate will make a lot of issue. So ఈ అది run rate ఇప్పుడు game వస్తుంది అంతే. బట్ స్టిల్ our possibilities aren't sleek. ఎస్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఎక్కువ వర్రీ అవ్వాల్సింది నెట్ రన్ రేట్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ మోర్ థింగ్ ఇస్, వన్ గుడ్ థింగ్ ఫర్ మీ ఇస్ మనది లాస్ట్ మ్యాచ్, సో దట్ ఇండియాకి తెలుసు వాట్ దే ఆర్ చేసింగ్ అనేది. అండ్ ఇంకోటి, ఈవెన్ దో ఐఎమ్ ఎన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, ఐ హేట్ టు సే దిస్ బట్ ఇది నిజం. మన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ ముంబై ఇండియన్స్ ని ఛానల్ చేయాలి. సింపుల్. ముంబై ఇండియన్స్ ఇలాంటి ప్లేసెస్ నుండి ఈజీ కొట్టుకొచ్చింది చాలాసార్లు. వీ హావ్ సీన్ ఆదిత్య తారేస్ ఇన్నింగ్స్, వీ హావ్ సీన్ ఫస్ట్ లో అన్ని లూజ్ అయ్యి లాస్ట్ లో డూ ఆర్ డై టైంలో క్వాలిఫైర్స్ కి వెళ్ళిన ఎన్నో ఉన్నాయి ఇన్సిడెంట్స్. సో ఇన్నర్ ముంబై ఇండియన్స్ ని ఛానల్ చేయాలి. ఎవ్రీ వన్ గుడ్ షుడ్ గో బీస్ట్ మోడ్ అంతే. అఖిలేష్, జస్ట్ టు యాడ్ టు యువర్ ఎస్ పాయింట్, ఎస్ ముంబై ఇండియన్స్ వీళ్ళందరూ ప్లేయర్స్ ఆ ముంబై ఇండియన్స్ మోడ్ తీసుకురావస్తే, అంటే సి దేర్ ఇస్ దిస్ రికార్డ్ దట్ దే జస్ట్
resurrected from ashes. కానీ I think there has to just be one player who kinds of aggresses at the right time, because run rates happen when you start off well. Ante you get that initial push because somebody has to push this team. Like I don't know, కరెక్ట్ like I don't know who will do it బ్రో. right now. ఒకటి చెప్తున్నా, మనకిప్పుడు మేజర్ వరీ టీమ్స్ కాదు నెట్ రన్ రేట్. బికాస్ యునో -3 ఒకటి, -3 ఇండియాలో ఉంది, +3 సౌత్ ఆఫ్రికా, +5 ఉంది వెస్ట్ ఇండీస్. రన్ రేట్ ని కొట్టగలిగేది ఒక్క ప్లేయర్, అభిషేక్ శర్మ. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, ఫామ్ ఉన్నా లేకపోయినా రన్ రేట్ ని బీట్ చేసేది వాడొక్కడే. వి నో ప్రతి ప్లేయర్ కి ఒక రఫ్ ప్యాచ్ వస్తుంది. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కి కూడా వచ్చింది. బట్ మన దరిద్రం ఏంటంటే అభిషేక్ శర్మకి వరల్డ్ కప్ లో వచ్చింది ఆ రఫ్ ప్యాచ్. అండ్ ఐఎమ్ షూర్ ఈ 2 మ్యాచెస్ లో హీల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఎవరైనా కూర్చోబెట్టి చెప్పాలి, రే నువ్వు అభిషేక్ శర్మ ఇక్కడ ఉంది ఎందుకు, నువ్వు యు ఆర్ బెటర్ దెన్ మెనీ ఆఫ్ ద ప్లేయర్స్, నువ్వు ఇక్కడ ఉంది బికాస్ యు ఆర్ టోటలీ వర్త్ ఇట్ అని చెప్పి ఇన్నర్ అభిషేక్ శర్మని ఛానల్ చేస్తే he will only save us from net run rate అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. I వాట్ యు think సే గైస్? I just have one point to tell to Abhishek Sharma. You're taking yourself too seriously. You're taking your prestige too seriously. If you are no, there's this thing that Virendra Sehwag chala encrypted కాదు కానీ there is an analysis about him. He has answers for each and every ball. It is Virendra Sehwag's integrity that he never questions. He never questions himself. Abhishek True, Sharma is true. asking a 100%. lot to himself. అభిషేక్ శర్మ Correct. ఇస్ ఆస్కింగ్ హిమ్సెల్ఫ్ అలాట్. అరే నేను 2-3 బాల్ డాట్ కొట్టేస్తే నన్ను నేనేమన్నా ఇరుకైపోతానా, నేనేమన్నా వెనకబడతానా? హీఈస్ ఆస్కింగ్ టూ మెనీ క్వశ్చన్స్ టు హిమ్సెల్ఫ్. ఐ డోంట్ సీ ఎనీ గుడ్ బౌలర్ లైక్ ఇప్పటి వరకు వేసిన ఏ బౌలర్ అయినా కూడా అభిషేక్ శర్మ ఆడుతూ పాడుతూ కొట్టగలిగే బౌలరే తప్ప ఇంటెలిజెంట్ బౌలర్ అయితే కాదు. ఇట్ వాస్ Correct. జస్ట్ లక్కీ ఆర్ ఇట్ వాస్ జస్ట్ ప్లాన్డ్. It is Yes. not unbelievable ball to what he got out. So I just want him Yeah. to start believing himself and not question himself. The moment Correct. he does not question And himself, he's good to go. అండ్ ఇంకోటి మెయిన్, నెక్స్ట్ వచ్చేసి జింబాబ్వే మ్యాచ్, ఎస్పెషల్లీ చెన్నైలో. వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ ఇండియా షుడ్ బాల్ ఫస్ట్, ప్యాక్ వెస్ట్ ఇండీస్ టు 130 బిలోనే. అండ్ Zimbabwe. అది Zimbabwe. ఎస్ అండ్ 10 జింబాబ్వేనే అన్నా కదా నేను. West Indies are not by mistake. Yes. ఓ షిట్, ఓకే సారీ, Mm. వెస్ట్ ఇండీస్. అంటే మనకి ఏ టీం అయినా ఒకటే ఇప్పుడు, అట్లా ఉండాలి అది. Mm. సో జింబాబ్వేని 130 లోపు ప్యాక్ చేసి అది 10 to 12 అవర్స్ లోపు చేజ్ చేయాలి. డూ యూ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్స్ దట్ ఇండియా బ్యాట్ చేస్తే బాగుంటుందా? వాట్ ఆర్ యువర్ పర్స్పెక్టివ్స్ అబౌట్ దిస్? Ante, I don't want this 300 nonsense to come up again, but I want this plan to be better because honestly speaking, we have to fight back through chasing right now. Every team will think that India is weak in chasing right now. You chase గెలవడంలో there's a very nice chance because Zimbabwe bowling, see, I'll be very honest and brutal. పేర్లు 2-3 పలుకుతున్నారు, ఓ తోపుతురు అని అంటున్నారు. కొంతమంది అయితే వాడిని ఇట్లా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరో చెప్తున్నారు వాడిని ఇప్పుడు పోస్ట్ వరల్డ్ కప్ వస్తే ముజర్బానీనా తన పేరేంటి? ముజర్బానీ కదా. ముజర్బానీది ఇప్పుడు వాడు వచ్చేసి వాడు 20 కోట్లకు పోయేవాడు అంటున్నారు. కానీ నిన్న మ్యాచ్ లో చాలా స్పెసిఫికల్ గా వెరీ యావరేజ్ వేసాడు. ఓకే, హీ హ్యాడ్ అ ఫ్యూ వికెట్ టేకింగ్ బాల్స్ బట్ ద ఫీల్డర్స్ వర్ వెరీ వీక్. ఒకే ఫీల్డర్ 2 క్యాచ్ డ్రాపులు చేశాడు, ఒక ఫీల్డర్ మంచి క్యాచ్లు పట్టాడు. బట్ ఆ ఫీల్డర్ కూడా మళ్ళీ లైట్ అండ్ కంప్లైంట్ చేస్తున్నాడు, మిస్ఫీల్డ్ చేస్తున్నాడు, ఓవర్ జడ్జ్ చేస్తున్నాడు. జింబాబ్వే, yes, they have fought it till here. They have been very great. But yes, it is the best opportunity for India to give them a very decent, and to get a very decent target and chase it fast enough to prove a point to the world, to prove the point to other countries in line that we are not weak. అని బేసికల్లీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ రిపీట్ అవ్వాలంటే దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. నేను అలా చెప్తే బాగోదని అంటున్నాను కానీ, అంటే ఫర్ అఫ్ కోర్స్ అంటే నాలో ఆ ఇండియన్ ఆస్పెక్ట్ ఒకసారి ఎస్ఆర్హెచ్ గురించి ఆలోచించట్లేదు కానీ ఇట్ షుడ్ హ్యాపెన్ లైక్ దట్ అంతే. అది ఇట్స్ లైక్ అన్ అనౌన్స్మెంట్ వీడియో అంతే. ఇట్స్ లైక్ అన్ అనౌన్స్మెంట్ వీడియో. నువ్వు తక్కువ ఆ సిచ్యువేషన్ అయినా సరే ఇప్పుడు
ఇట్ హ్యాస్ టు బి అభి అండ్ ఈశాన్ హూ హ్యావ్ టు డూ దట్ మిరాకిల్ అంతే. బట్ అంతే ఇట్ కెన్ అంతే. ఎస్ బ్రో. అండ్ ఐ హావ్ వన్ మోర్ క్వశ్చన్. చాలా మంది సూర్యకుమార్ యాదవ్ ఇస్ ఆరోగెంట్, వీడికి అవ్వాల్సిందే, అది జరగాల్సిందే అని అంటున్నారు. వాట్ ఆర్ యువర్ పర్స్పెక్టివ్? రిజుల్, యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ దిస్? He is just a confidence player. People are reading too many. Of course, whenever things go wrong, people will point to those things. He's Correct. just being casual. So if you follow Surya Kumar and know him throughout, he's just casual and a chill player. So you will never see him very much angry in the field as well. He's calm, composed, and he's always known for his witty one-liners and witty replies. So it is just Yes. kind of he's being cool. That's it. So and without much of tension, he's just giving cool responses, which is interpreted as arrogant, but I don't look at it as an arrogant way. He's just being, he's the person he is. Wow. Calm person. Nitin bro, do you want to say anything about this? అంటే నేను యాక్చువల్ ఒక్క మ్యాచ్ చేసి సూర్యకుమార్ కెప్టెన్సీ ని జడ్జ్ చేసేస్తున్నాడు, కానీ దే ఆర్ నాట్ సీయింగ్ ద కెప్టెన్సీ ఇన్ ద ప్రీవియస్ సిరీస్ అండ్ ఏషియా కప్. అసలు Yes. ఏషియా కప్ మనము నిజం ట్రూత్ మాట్లాడుకోవాలంటే ఆ మ్యాచ్ మనం ఓడిపోవాలి, కానీ 130-100 పార్ట్నర్షిప్ తర్వాత కూడా ఒక మంచి కామ్ గా కూల్ గా ఉండి మనం Hmm. గెలిచాం. లో స్కోర్ కి రిస్ట్రిక్ట్ చేసి గెలిచాం. ఇంకా ఈ ఆరోగెంట్ అని అంటారు ఇది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన కెప్టెన్ కి తన ప్లేస్ మీద నమ్మకం ఉంది కాబట్టి అట్లా అన్నాడు. జస్ట్ అది ఎవరు ఎలా చూస్తారో దాన్ని బట్టి ఉంటుంది. I get it ఇంకా అన్న 100%. ఇది అంటే 10 to 12 అవర్స్ చేస్ కావాలని, Yeah. 10 to 12 అవర్స్ చేస్ కావాలంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సెట్ కావాలి. యాక్చువల్లీ అవర్ ఓపెనింగ్ అని ఓపెనింగ్ అది నాట్ అభిషేక్ శర్మ ఒక్కడే, వాడు ఒక్కడే అనుకోవాలి. కూర్చోవాలి, ఇట్లా తిష్టేసి కూర్చోవాలి. నేను ఈరోజు చేజ్ చేస్తున్నా, నేను ఈరోజు రన్స్ స్కోర్ చేస్తున్నాను అనుకుంటేనే అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, హీ హ్యాస్ టు బీ ద కీ ఫర్ అస్. అంతే. see, Chepaakలో wait, and Chepaakలో they have changed everything. Like previously ball used to stop a lot in the second innings. ఇప్పుడైతే ఇట్స్ కమింగ్ ఈవెన్ మోర్ బెటర్ టు బ్యాట్, అంటే ఎక్కువ రన్స్ వస్తున్నాయి ఈవెన్ ఇన్ ద సెకండ్. మనకు కావాల్సింది కూడా అదే లేమ్మా. రాజేష్ ఇట్స్ పాసిబుల్ థింగ్. రాజేష్, నా డౌట్, ఇప్పుడు ప్యూర్ రెడ్ సాయిల్ పిచ్ ఉండేది మనకి. కొన్ని ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ కి వాళ్ళకు 2 పిచ్చెస్ ఉండేవి, విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ బ్లాక్. బట్ ఇప్పుడు అన్ని రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ అవుతున్నాయా, లేకపోతే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మీదనే ఆడుతున్నారా? వాట్ ఈస్ ద కాంబినేషన్? ఓన్లీ రెడ్ as of now they have only red. ఓన్లీ రెడ్ ఉందా? బ్లాక్ కాంబినేషన్ Yes. లేదా? ఎందుకంటే లేదు. బ్లాక్ కాంబినేషన్ లేకపోతే రెడ్ పిక్చర్స్ ది ఒక ప్రాబ్లం ఉంది. ఓన్లీ రెడ్ సాయిల్ పిక్చర్స్ ది చాలా ఫ్లాట్ గా, చాలా హార్డ్ గా ఉంటుంది. రివర్ బెడ్ అంటే సీ బెడ్ కాబట్టి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. మనకి వాటర్ బాడీ దగ్గర ఉంది కాబట్టి కంఫర్టబుల్ ఉంటుంది, కానీ బ్రేకేజ్ అండ్ ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. సో స్పిన్ కి అయితే ఛాన్స్ ఉండాలి, బట్ మీరు అన్నట్టు స్పిన్ కి ఎక్కువ లేదన్నట్టుంది కదా, అక్కడ స్పిన్ ఎక్కువ లేనట్టుంది కదా. Afghanistan dropped Noor Ahmad whenever they played in Chennai. Nothing happened. They went with an extra pacer. నూర్ అహ్మద్ సిఎస్కే ప్లేయర్ ఆడు. వాడిని బెటర్ బయట. బట్ సి అంటే ట్రెడిషనల్ రెడ్ వికెట్స్ యూజువల్లీ హ్యావ్ దిస్ టర్న్, ఎందుకంటే బ్రేకేజ్ ఎక్కువ ఉంటుంది. Not only Afghanistan, New Zealand dropped Ish Saudi also whenever they played in Chennai. So అట్లయితే నాకు అంటే అకార్డింగ్ టు దట్ మ్యాచెస్ అంటే దేర్ ఇస్ లెస్ స్పిన్ అనే అర్థం అవుతుంది. కానీ అంటే ఈ లెక్కన చూస్తే రాజేష్, ప్యూర్ రెడ్ సాయిల్ అయితే ఖచ్చితంగా క్రాక్స్ పడాలి. యూజువల్లీ ఇట్స్ వెరీ కామన్, ఎందుకంటే రెడ్ సాయిల్ నీకు ఓన్లీ 2 పిచెస్ అనుకుంటా. అంటే దే హావ్ 4 పిచెస్ as of now. 2 వాడారు వాళ్ళు దాంట్లో. మేబీ మనకు 3rd పిచర్ కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే ప్యూర్ రెడ్ సాయిల్ పెడితే మాత్రము నీకు క్రాక్స్ రావాలి, ఏదో టైంలో టర్న్ స్టార్ట్ అవ్వాలి. పైగా ఇక్కడ 1-2 మ్యాచ్లు కాదు, వేర్ అండ్ టైర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో దగ్గర స్పిన్ టర్న్ అవుతుంది. బట్ అడ్వాంటేజ్ అబౌట్ దిస్ T20 కాబట్టి ఎక్కువ వేర్ అండ్ టైర్ ఉండదు, టర్న్ ఉండాలి. రెడ్ సాయిల్, ప్యూర్ రెడ్ సాయిల్ అయితే టర్న్ ఉండాలి, బౌన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే టెక్నికలీ ఇటుక లాంటిది అది,
రెడ్ సాయిల్ అంటే ఇంకా టెక్నికలీ ఇటుకలాగానే అది. సో ఇటుక మీద నీకు ఈవెన్ బౌన్స్ ఉంటుంది. బ్లాక్ సాయిల్ ఏంటి అని అంటే క్లియరిష్ గా ఉంటుంది, అది నీకు వర్కౌట్ అవ్వదు, ఓవర్ క్లియరిష్ గా ఉంటుంది, నాట్ క్లియర్. So overall, what are we expecting? A high scoring game or హై స్కోరింగ్ గేమే రావాలి, It's going to be a hit for it. హై స్కోరింగ్ గేమే అవ్వాలి. Oh. ఒకవేళ ఇంకా until West Indies match, CSK had highest score. అంటే Chepak has highest score. Wankhede become now first highest. T20 World Cup. నాది ఇంకొక డౌట్ బ్రో, అంటే జస్ట్ చెపాక్ గురించి ఇంకొకటి, వెదర్ అక్కడ డ్యూ క్రియేట్ అవుతుందా ఇప్పుడు? డ్యూ వచ్చేంత వెదర్ స్టార్ట్ అయిందా? 100%. ఎందుకంటే 100% అహ్మదాబాద్ లో ఇవన్నిట్లో డ్యూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇట్ ఇస్ స్టిల్ కోల్డ్ అండ్ దేర్ ఇస్ నో డ్యూ బీయింగ్ క్రియేటెడ్ దేర్ రైట్ నౌ. డ్యూ ఇంకా క్వశ్చనబుల్ గానే ఉంది అక్కడ. అండ్ వెరీ లిటిల్ డ్యూ, నాట్ అహ్మదాబాద్ లో డ్యూ ఉండే కానీ ఎక్కువ రాకుండా ఏదో కెమికల్ వేసిరని చెప్పారు. They were using chemical spray అనుకుంటా. ప్రాబ్లం అంటే సాయిల్ మీద కాదు, అట్లీస్ట్ ఇప్పుడు నీకు ఎయిర్ లో డ్యూ ఉంది అని అనుకో, గ్రాస్ మీద డ్యూ ఇప్పుడు రెండు డిఫరెంట్ విధాలుగా ఉంటుంది. ఎయిర్ లో డ్యూ ఉంటుంది, ఇట్ యాడ్స్ టు సర్టన్ అమౌంట్ ఆఫ్ స్లిప్పరీనెస్. తర్వాత గ్రాస్ మీద నువ్వు కెమికల్ వేసి దాన్ని ఆపేస్తావు, అంటే అది వాటర్ సోక్ చేసుకునేలాగా వాటర్ అంటకుండా చేస్తే అదొక పద్ధతి. కానీ అహ్మదాబాద్ తో ప్రాబ్లం ఏంటంటే దానికి ఎయిర్ వెంటిలేషన్ ఎక్కువ ఉండదు ఆ స్టేడియంకి. ద ఎయిర్ డస్ నాట్ పాస్ త్రూ దట్ ప్లేస్, సో మబ్బులు కమ్మేసినట్టు అయిపోద్ది అనమాట డ్యూ. సో అది ఇంకా రిజిడ్ గా క్రియేట్ అవుతుంది అనమాట గ్రౌండ్. అది లేకుండే ఈ 2-3 games లో, అండ్ ద టెంపరేచర్ వాజ్ బిలో 30. సో కొత్త గొప్ప చల్లదనం ఉంది, ఆ డ్యూ ఎఫెక్ట్ అవ్వలేదని అన్నా. బట్ ఇక్కడ మనకి ఎయిర్ వెంటిలేషన్ ఉంటుంది, నీకు క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది, నీకు చెపాక్ లో వేడిగా ఉందా, సలిటరీనెస్ ఉందా, ఇంకా గాలులు ఉన్నాయా, వర్షాలు స్టార్ట్ అంటే ఒక సైక్లోన్ ఇది ఉంది, వార్నింగ్ ఉంది, కాబట్టి విండ్ ఎలా ఉంది, ఇట్ విల్ ఇంపాక్ట్ ద పిచ్ ఆల్సో రైట్ నౌ. విండ్ అన్నీ కూడా ఇట్ విల్ ఇంపాక్ట్ ద డ్యూ. ఒకవేళ డ్యూ ఉన్నా లేకపోయినా ఐసీ బ్యాటింగ్ సెకండ్ అంతే. ఐ డోంట్ సీ ఎనీ అదర్ ఆప్షన్ దెన్ బ్యాటింగ్ సెకండ్. విజుల్ బ్రో, యూ హ్యావ్ ఎనీథింగ్? And I have a very different view. If we are looking for the net run rate equation, we have already lost it. I think most of them will be surprised, but we will not go for the net run rate part. We will just go for the victory. We might get frustrated at some point that we could have gone for a better thing, but I think deep down we know that West Indies +5 and Africa 0.3, we are already out of the net run rate race. It is just we will play our play. We will definitely win against West Indies and Zimbabwe and hope for the West Indies win against South Africa. I don't think we will enter into the ground thinking about net run rate. Just that if situation permits, we may try to go for a better one, but we will not enter the game thinking about net run rate. Maybe that will be decided on that evening. If South Africa actually wins better. that is a different and whole new perspective. Yes. And now the next major question, Rinku might be out. So what are your changes? Evarni తీసుకొస్తారు, evarni పంపిస్తారు? సుశాంత్ బ్రో, ఎనీ? అంటే ఇప్పటి వరకు వింటున్న వరకు అయితే నాకు తెలిసి మైట్ బి సంజు శాంసన్ మైట్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రింకు సింగ్. ఎనీ మోర్ చేంజెస్? నేనేమనుకుంటున్నా అంటే సంజు ఇన్ వాషింగ్టన్ ప్లేస్ అక్షర్, యా, సంజు ఇన్, అక్షర్ ఇన్, వాషి అవుట్ అండ్ రింకు అవుట్. What do you say? I have one more suggestion. Tilak, Washi and Rinku go out. Kuldeep, Akshar and Samson come in. When you my question for you, Rijul, when you know that there is no much spin, why do you want to take the risk of dropping a batsman like Tilak and getting an additional bowler like Kuldeep when there is no spin? I will vouch for this point in Calcutta, because Calcutta will have spin for sure. But we are not able to understand this Chennai pitch right now, right? If it was the conventional Chennai pitch, I would have agreed to your point too. Irrespective of the pitch, I think Kuldeep will be an X factor, difficult to deal.
at least for a Zimbabwe team, I mean, although they play spin well, I know, but still, Kuldeep's quality, it will be difficult to face. Bro, let me be very honest to you. I have seen their batting yesterday very personally against the West Indies. When you are not able to play Akil Hussain, who's bowling you mediocre balls, I don't see you being a great team against spin. I don't know if you played well against other teams, like probably playing against Pakistan spin in Sri Lanka probably was a point, but yesterday they had no answers for Akil Hussain. Neither for Moti So, also. I agree. Only there are few players like uh, they can they play sweep well, they play attacking cricket against spin, but whatever it is. So Kuldeep's quality is difficult to negate for Zimbabwe batsmen, I feel. But won't Aksar and Varun Chakravarti be enough? Yeah, at this point of time, I want to back Tilak Verma. Even I want to back Tilak Verma for that Why? reason Because because if we given a chance, Given he will be uh, proving that he can be batting. He can bat at any time, any point of time, at any situation. I have this question, like, why do you want to waste a batsman? Like, this is the policy that we have been using. And honestly speaking, Aksar and Varun Chakravarti, both of them together have been extremely effective. I have one more point. Uh, The main reason why we could not pick wickets in the middle overs against South Africa was hmm, we started with Bumrah and Arshdeep. hmm, So our premium fast bowlers were done, in the power play, and you had to keep them for death overs. okay. Okay. So in an ideal scenario would have been a partnership going on, Bumrah coming in between, taking the partnership and going on. For which Hardik should have opened the bowling with Arshdeep. I So think that you save Bumrah for middle overs. I mean, if plan goes well. See, now if a pair like Brevis and Miller come in who are picking spin well, hmm, they're picking Varun spin well, and Varun bowled 3 overs to them. There was no okay. point in bowling a spinner to whom they're picking well. Miller was like just even Brevis was picking him very easily. Yeah. You wasted Varun's over. You could have waited for one more wicket and brought Varun for a new batsman who could probably Stubbs might have struggled. I'm not saying he will struggle, he might have struggled or he would not have been. So for which you need to free Bumrah or you need to have one more quality, one more spinner. I mean, if they're picking Varun, yeah. I think then we have played with 5 bowlers since our all matches, and I think Hardik has started off. This was the only match where Hardik did not start off because probably we were kind of scared for Rickleton and Quinton de Kock, so we wanted Bumrah against them. But Miller and who was it? Miller and Brevis. Brevis came out of syllabus. Brevis came out So of going syllabus. ahead, semi-finals or finals, if we qualify, we will have a tougher opponent. So most probably, if we are scared of introducing Hardik there, we will not have Hardik opening that time as well. let's believe in the new ball bowling ability of Hardik rather than getting another Yeah. spinner Yeah. like Kuldeep. See, I am a very big Kuldeep follower, but if you want to drop Tilak Verma for Kuldeep, there are two issues. One, you're dropping a batsman when we are collapsing in batting. Two, you're dropping